హాయ్ అండి. మొన్న ఈ మధ్య ఒక మొక్క సరిగా కాయలు కాయట్లేదని చెప్పి కట్ చేసి పడేసాం. అది ఇదే యాపిల్ బెర్రీ మొక్క, తెలుసు కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇంకో మొక్కకు వచ్చిందండి. అదే ఇది చూసారా, చెట్టు మొక్కేమో చాలా ఫ్రెష్గా ఉంది, తీగలు తీగలు వచ్చింది. ఇట్లా వేరే చెట్టుకు కూడా అల్లుకుపోయింది తీగలు. కానీ ఇంత చెట్టు అయినప్పటికీ కూడా, ఇంత పూత వస్తున్నప్పటికి కూడా పిందెలు అయితే పెట్టట్లేదండి. ఇది మేము చిన్నప్పుడు ఈ దోస చెట్లు పొలాల్లో వేసి పండించామండి. కానీ ఫస్ట్ టైము తొట్టులో పండిద్దాం కదా అని వేసాను. కానీ ఇదేమో పెరిగిపోయింది కానీ కాయలు మాత్రం కాయట్లేదు. పైగా ఇక్కడ చూసారా, ఈ పురుగు ఇది బూజులాగా వస్తుందండి. ఇది కానీ వచ్చిందంటే మొత్తం అన్ని చెట్లకి స్ప్రెడ్ అయిపోతుంది. ఈ మొక్క కాయలు కాయకపోగా ఇలాంటి దీన్ని కూడా స్ప్రెడ్ చేసేలా ఉంది. సో ఈరోజుతోటి దీని పని అయిపోయింది. ఇది కాయలు కాయకుండా మళ్ళీ ఇంకో చెట్టు కళ్ళకుపోయింది. చూసారా ఇదంతా ఎట్లా వచ్చేసింది పురుగు అంతా. అయిపోయింది. ఇన్ని రోజులు పెరిగి ఒక్క కాయ కాయకుండా ఈరోజు పెరిగేయాల్సి వచ్చింది. అంతేనండి. ఈ తొట్టి మళ్ళీ ఫ్రెష్గా ఇంకో దానికోసం తయారు చేసుకోవాలి. ఇందులో ఏ మొక్క వేసేది తర్వాత చూపిస్తాను. ఓకేనండి, బాయ్.